ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన హైదరాబాద్ స్టూడియోకి మన షార్ట్ ఫిలిము మమ్మీ నా లైఫ్ నా ఇష్టం ఉన్న షార్ట్ ఫిల్మ్లో నటించిన నివేదిత వచ్చిందనమాట. ఈవెన్ని మేము తీయబోయే ఓటీటీ ఫిల్మ్లో కూడా హీరోయిన్గా తీసుకుందాం అనుకున్నాము. అయితే తను కూడా ఇంత మటుకు ఓటీటీలో కానీ పెద్ద థియేటర్ సినిమాలో కానీ ఛాన్స్ దొరకట్లేదని బాధపడుతున్నది. అసలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కొంచెం డౌన్ఫాల్లో ఉన్నప్పుడు వీళ్ళంతా ఎందుకని సినిమాల అవకాశాల గురించి ప్రయత్నిస్తున్నారో అడిగి తెలుసుకుందాము. గుడ్ ఆఫ్టర్నూన్ నివేదిత. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ఫీల్డ్లోకి వచ్చిన సంవత్సరాలు అయింది. అంటే సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కాదు సార్, నాకు ఇంట్రెస్టింగ్గా ఏదైనా చేయాలంటే ఇంట్రెస్ట్. అంటే క్రియేటివ్గా చేయాలని. క్రియేటివిటీ కాదు, ఏదైనా సరే కొంత దూరం ట్రావెల్ అయిన తర్వాత ఇది వర్క్లో బోర్ కొడుతుంది కదా. సో నాకు కూడా జాబ్స్లో బోర్ కొట్టి జాబ్ చేసేదానివే. అవును. ఓకే. సో జస్ట్ ఫర్ ఏ చేంజ్ అనమాట. న్యూ లైన్లో న్యూ ట్రావెల్ అనమాట ఇది. ఇప్పటివరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్ చేస్తుంటావు? దగ్గరగా 5 వరకు చేస్తాను. కొన్ని యూట్యూబ్లో పోస్ట్ అయ్యాయి కానీ కనిపించలేదు. అంటే చాలా తక్కువే ఉంది. అసలు నేను షార్ట్ ఫిల్మ్స్లోనే ఆగిపోయాను యాక్చువల్గా. మూవీస్లోకి ఎంట్రీ అవ్వలేదు. అంటే మూవీస్లోకి ఎంట్రీ కావాలంటే షార్ట్ ఫిల్మ్లో సక్సెస్ కావాలి కదా. లేదంటే నీకు సినిమా ఫీల్డ్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండాలి. ఎవరైనా ఉన్నారా డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్? ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఎవరిని నేను అప్రోచ్ అవటం వేరును. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రెసెంట్ ఇప్పుడైతే ఒకళ్ళు ఉన్నారు. ప్రొడ్యూసరా? డైరెక్టర్ ఉన్నారు అన్నమాట. సో వాళ్ళ ద్వారా నువ్వు సినిమా ఛాన్స్లోకి వెళ్ళాలని సినిమాలోకి వెళ్ళి ట్రై చేస్తున్నావు? లేదు, వాళ్ళ ద్వారా కాదు, బయట ఇప్పుడు వస్తున్నాయి ఆఫర్స్, అంతకు ముందు లేదు. ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి. జాబ్స్ చేసుకున్నా అంతకు ముందు దాకా. ఒక 8 years బ్యాక్ ఆఫర్స్ ఉన్నప్పుడు, ఫామ్ లో ఉన్నప్పుడు మంచి మూవీస్ ఆఫర్ వస్తే క్లిక్ అవుతాం అన్నప్పుడు నాకు మెయిన్ రోల్ అనేది ఒక కాస్టింగ్ కాల్ అనేది నాకు నచ్చలేదు. కొన్ని ఇష్యూస్ డైరెక్ట్గా నాతో మాట్లాడారు. అందువల్ల నేను దాన్ని అవాయిడ్ చేయడం కోసం, కొంచెం నాకు ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి దాన్ని నేను బాగా ఫోకస్ చేయలేకపోయా. అంటే ప్రతి దాంట్లోకి కమిట్మెంట్ అనేది తీసుకొచ్చారు. ఆ కమిట్మెంట్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్లస్ ఇంత చదువుకొని ఇలాంటి వాటిలోకి మన అంత ఫోకస్ కూడా చేయాల్సినంత అవసరం లేదు కదా అని లైట్ తీసుకున్నాను. నీకు అవకాశాలు వచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకోలేదు. ఒక 8 years జాబ్ చేసిన తర్వాత అక్కడ బోర్గా ఫీల్ అయ్యి ఇటు మళ్ళీ ఫీల్డ్లోకి? లేదు, 8 years జాబ్ చేయలేదు. నేను ఇక్కడ ఇందులో తిరుగుతూనే జాబ్ చేశాను. కాకపోతే నేను ఒకటి ఫాలో అవుతాను, వ్యక్తిగతంగా మనల్ని ఎవరు ఫోర్స్ చేసి మన లైఫ్ని వాళ్ళు ఓన్ చేసుకొని కమిట్మెంట్ పేరుతో లైఫ్ నాగం చేయడం నాకు ఇష్టం లేదు. సో నేను దాన్ని అగైనెస్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో నా లైఫ్ నేను టర్న్ చేసుకుంటే. ఇప్పుడు కమిట్మెంట్ అనేది సినిమా ఫీల్డ్ లో కంపల్సరీ అంటావా చాలా మందికి? అసలు అది నీడ్ ఏం లేదు కదా. వ్యక్తిగతంగా వాళ్ళది పాతకాలం నుంచి స్టార్ట్ చేసుకున్నారు. అది మనం కాదు. అంటే నిన్ను డైరెక్ట్ గా అడిగారా వాళ్ళు? నన్ను ఎవరు అడగలేదు. వాటిల్లో అంటే మెయిన్ రోల్స్ కి పర్టికులర్ గా అడుగుతారన్న సంగతి నేను వెళ్ళి ఒక మేనేజర్స్ తో మనం మాట్లాడినప్పుడు తెలిసింది. యాక్చువల్ గా మేనేజర్స్ మనం డీల్ చేసే అంత ఉండదు. చాలా రిస్క్ ఇది. ఏంటంటే మనం ఒకవేళ అగైనెస్ట్ గా మనం వెళ్తున్నాం అంటే మనమే ఫోకస్ అవుతాం. అట్లా ఎందుకు, అవసరం లేదు కదా. వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అని వదిలేసా. యాక్చువల్ గా నేను చేయాలనుకుంటే ఇలా చేయాలనుకొని నేను అనుకున్నాను తప్ప ఎవరు మీరు ఇలా వెళ్ళొద్దు అలా వెళ్ళొద్దు నేను చెప్పడానికి నేను రోల్ మోడల్ కాదు. నన్ను నేను మార్చుకోవాలనుకున్న ఉద్దేశం. నీ యొక్క పాలసీ నీకుంది, యు డోంట్ అడ్వైజ్ అదర్స్. వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని లైఫ్ స్పాయిల్ చేయొద్దు అన్నది నా మెయిన్ అంబిషన్. నా గోల్ కూడా అంతే.
అంటే ఒక వ్యక్తిని నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి ఒక మంచి చెడు లేకుండా ఎలా పడితే అలా వెళ్ళాలని ఒక వ్యక్తిని పోర్ట్రేట్ చేయడం చాలా రాంగ్ కిందకి వస్తుంది. ఇది సినిమా ఫీల్డ్లో ఉంది కాబట్టి నేను అలా చూపించదలుచుకోలేదు. నాది నేను మార్చుకుంటా, ఎదుటోళ్ళు మారితే మారండి, లేకపోతే లేదు. అంటే నీకు మరి ఛాన్సెస్ తగ్గుతాయేమో? ఛాన్సెస్ ఇప్పుడు కాదు, ఎప్పుడో స్టార్టింగ్ లో నేను ఇవి పోర్ట్రేట్ చేయడానికి నేను అంత పెద్ద ఫేమస్ కాలేదు. షార్ట్లో ఉన్నదానికి హీరోలు హీరోయిన్ వాళ్ళతో పోల్చుకోవట్లేదు కదా. ఇప్పుడు అడుగుతున్న నివేదిత, నువ్వు ఈ సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలంటే నువ్వు ఛాన్సెస్ నీకు ఎట్లా ఉన్నాయి? ఛాన్సెస్ కానీ కమిట్మెంట్స్ ఉన్నాయి, కమిట్మెంట్స్ లేనివి ఉన్నాయి. కానీ చాలా మందికి తెలిసింది ఏంటంటే ఇలాగే ఉంటుందని వాళ్ళని పోర్ట్రేట్ చేస్తున్నారు అనేది నాకు అర్థమైంది. కొన్ని వాళ్ళ దాకా వెళ్ళట్లేదు, మెయిన్ రోల్ చేసినా కూడా లేవు. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు కొన్ని అయితే సగం వరకు 50% అంటే 100కి 30% వచ్చింది. కమిట్మెంట్స్ అనేవి తగ్గుముఖం పట్టాయి. అట్లా నేను చెప్పట్లేదు, నేను వెళ్ళి ఒక వ్యక్తిని అడిగినప్పుడు ఆ మాట అనేది రావట్లేదు. ఒకప్పుడు అడిగిన మాట ఇప్పుడు ఆ మాట రావట్లేదు. అంటే మంచి పరిణామం. అది ఎవరి ద్వారా వచ్చిందో నాకు తెలియదు, కానీ ఒక కమిట్మెంట్ అనేది 100%లో 30% వరకు నా దాకా వచ్చిందని చెప్తున్నా. కంప్లీట్ గా అది ఫిల్ అవ్వాలంటే అది అసాధ్యం. ఎక్కడి వరకు వెళ్తుందో కంప్లీట్ గా మనం ఏం చేయలేం, కానీ ఎవరి ఐడియాస్ వాళ్ళకు ఉంటాయి. కానీ మరి నెక్స్ట్ ఇంటి దగ్గర ఏమన్నా అంటే ఈ సినిమా ఫీల్డ్కి ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నావా? నేను రావటమే వెళ్ళాను, 24 ఫ్రేమ్స్లో ట్రైనింగ్ తీసుకున్నా. ఫస్ట్ యాక్షన్ లోనా, డైరెక్షన్ లోనా, లేకపోతే యాక్టింగ్ లో తీసుకున్నా? ఓన్లీ యాక్టింగ్ లో. యాక్టింగ్ లో తీసుకున్న తర్వాత మేనేజర్స్ ఉంటారు కదా, తీసుకెళ్ళాలి కాస్టింగ్ కాల్కి. వాళ్ళు కొంచెం అంటే ఫస్ట్ 1 or 2 days లోనే కొంచెం యాక్టివ్గా ఉన్నానని చెప్పేసి నన్ను కూడా తీసుకెళ్లారు. బట్ నాకేంటంటే అన్ని బాగానే నేను చేసినంత వరకు అవి సైడ్ కాబట్టి. అందుకే నేను థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా మంది సినిమా ఫీల్డ్ రావాలనుకుంటారు, కానీ వాళ్ళ బ్లడ్ లో ఈ యాక్షన్ ఉండదు అనమాట. యాక్టింగ్ మాది ప్రొఫెషన్ కాదు కానీ నువ్వు బాగా చేసావు. అది అంటే స్పాంటేనియస్ గా నువ్వు చేసే మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ వరకు ఇంటర్వ్యూ వరకు రప్పించాను. అంటే మా ఛానల్ ద్వారా ఏంటంటే నువ్వు ఎక్స్పోజర్ అవుతావు అనమాట, ప్రపంచానికి తెలుస్తావు. కాబట్టి నువ్వేమన్నా నీ యొక్క ఆశయాలు కోరికలు ఉంటే చెప్పుకోవచ్చు మా ఛానల్ ద్వారా. అంటే నీ రెమ్యునరేషన్ కానీ అలా ఏం లేదు సార్. నేను అనేది రెమ్యునరేషన్ గురించి కాదు, కానీ యాక్చువల్గా ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో మా వాళ్ళు బయట వాళ్ళు అని కాదు, ఒక వ్యక్తిని హింసిస్తున్నారని ఒక బయటకు కొంత మ్యాటర్ బయటకు వచ్చినప్పుడు ఇలా వీళ్ళ మీద ఎవరు పోరాడతారు అనుకుని ఒకళ్ళకి ఇంకొకళ్ళు సపోర్ట్ చేస్తూనే వచ్చారు. ప్రెస్ ఎంత బాగా సపోర్ట్ చేస్తుంది. నేను యాక్చువల్గా దీన్ని మనం ఏం చేస్తామన్న దాన్ని నేను చూడలేదు ఎప్పుడు కూడా. మనం ఏం చేస్తున్నాం అన్నది నేను ఎప్పుడు చూడలేదు. నేను ఎవరిని కూడా పోర్ట్రేట్ చేయలేదు. నేను చేస్తా ఇలా, నేను చెయ్యాలలా, నేను చేస్తా, నేను వెళ్ళే దారిలో ఎవరు వచ్చినా రాకపోయినా నేను వెళ్తా. నేను ఎంత పెద్ద ఏజ్కి వచ్చినా ఎలా ఉన్నా ఏం చేసినా నేను తీసుకెళ్తా కొంత దూరం. తర్వాత వచ్చేవాళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళు వెళ్ళే దారిని నేను ఆపను. ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఇదే మన లైఫ్ అని ఫిక్స్ అయిపోతే వాళ్ళ ఇష్టం. అది నేను చూసినంత వరకు చేంజ్ వచ్చింది కాబట్టి నాకు హ్యాపీ అనిపించింది. మళ్ళీ తిరిగి నేను రిటర్న్ వచ్చి యాక్ట్ చేస్తున్నా. నాకు లేదు ఇలాంటివి నా వ్యక్తిగతంగా. అంటే నీకు ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో రోల్ మోడల్స్ ఎవరైనా ఉన్నారంటే హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఫేవరెట్స్, వాళ్ళని ఇమిటేట్ చేయను, కానీ రోల్ మోడల్ అంటే యాక్టింగ్ పరంగా రోల్ మోడల్ చిరంజీవి గారని రానా గారిని పెట్టుకో. చిరంజీవి, రానా అంటే వాళ్ళు మేల్ రోల్స్ కదా. నేను లేడీస్ ని ఎప్పుడు చూడలేదు, వ్యక్తిగతంగా కాదు, నాకు యాక్టింగ్ పర్పస్ లో చిరంజీవి గారు. నాకు కొన్ని ఇంటర్వ్యూస్ చూసినప్పుడు రానా గారు ఒక మాట అన్నారు, ఇందులో చాలా వరకు వెళ్తారు, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, మనలాగా అంటే ఇప్పుడు మనం ఇదే రూట్ అని వాళ్ళు అనుకుంటున్నప్పుడు మనం ఎలా చేంజ్ చేస్తాం అన్న మాట నాకు నచ్చింది. సో తను కూడా నాకు బాగా అనిపించింది, అంటే ఒక రోల్ మోడల్ లాగా తీసుకోవచ్చు అని అనిపించింది. అంటే మరి చిరంజీవి ఇప్పుడు అవుట్డేటెడ్ కదా, ఇప్పుడు ప్రస్తుతం హీరో అయితే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. మరి
నేను గురుగారిలా భావిస్తాను వాళ్ళిద్దరిని. ఎవరిని రానా చిరంజీవి అనమాట. ఇద్దరిని అలాగే భావిస్తాను గురువు గారు లాగా. అంటే వాళ్ళ లైఫ్ మనం ఏం చూడలేదు సార్, వాళ్ళ లైఫ్ చాలా. చిరంజీవి సినిమాల్లో నీకు నచ్చింది ఏంటి? నాకు అన్ని నచ్చుతాయి సార్. స్పెషల్ గా లేకపోతే ఫైట్సా? యాక్చువల్ గా మాకు రియాలిటీ చెప్తే నేను రియల్ గానే చెప్తాను, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్. మనము స్క్రీన్ మీద చూసినప్పుడు మనం అట్రాక్ట్ అయ్యేది అందం గురించి, ఫేస్ అట్రాక్ట్, సిక్స్ ప్యాక్ కాదు, ఫేస్ అట్రాక్ట్ చేయడం అంటే గ్లామర్ అనేది మనం అనుకుంటాం కదా. అక్కడ బయట కెమెరా ఆఫ్ లో మనం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి సార్ వచ్చేసి యాక్టింగ్ స్కిల్స్ అనేవి అవి రియల్ గా అనిపించేవి. సో ఆ యాక్టింగ్ పర్పస్ లోనే నాకు కొంచెం బాగా న్యాచురల్ గా ఉంది చాలా వరకు. అంటే ఇప్పుడు హీరో అంటే ఇలాగా మనం అంటే ఫస్ట్ స్టార్ట్ కాబట్టి మాకు మేమేంటంటే మేము అలా చూసేవాళ్ళం కదా. మా ఫాదర్ పెట్టింది మేము చూసేవాళ్ళం. టీవీ ఆన్ చేస్తే పాతకాలం సినిమాలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా నలుగురు హీరోల మూవీస్ కంపల్సరీగా వస్తాయి. అందులో వీళ్ళు కూడా చూస్తారు. మా ఫాదర్ వచ్చేసి సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. అక్కడ ఏంటంటే ఎప్పుడు చూసినా ఆయన మూవీస్ తప్ప ఏ మూవీస్ పెట్టరు, అభిమానం అవ్వడం వల్ల. ఈ తర్వాత బాలకృష్ణ గారు అలా చూసుకుంటూ వచ్చేవాళ్ళు. నేనేంటంటే మనకి యాక్టింగ్ పర్పస్లో నాకు ఇది అదేని తెలీదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన వాళ్ళు కొంచెం మనం ఏదైనా చెప్పినప్పుడు దాన్ని కరెక్ట్గా తీసుకెళ్తున్నారు అన్నది నాకు తెలిసింది. కాబట్టి నేను ఆ సార్ని అలా అనుకున్నాను. చిరంజీవి గారు అండ్ రానా గారు కూడా ఆలోచనలు బాగుంటాయి. మనకి తెలియదు కాబట్టి మనం బ్లడ్ బ్యాంక్ అది ఇది నేను నాకు తెలియదు సార్. అంటే యాక్టింగ్ పర్పస్ లోనే నేను చూసాను తప్ప తను సేవా కార్యక్రమాలు చేస్తారని తెలుసు, అన్ని తెలుసు. బట్ మనం ఏంటంటే కొన్ని చూడము, యూట్యూబ్ లో ఉండేవి కొన్ని చూడము, కొన్ని చూస్తాం కాబట్టి అవే చెప్పగలుగుతాం. ఇప్పుడు నువ్వు ఈ సినిమాకి అంటే షార్ట్ ఫిల్మ్స్ అనుకున్నావు కదా, ఇది ఫ్రీగా చేస్తావా లేకపోతే రెమ్యునరేషన్ తీసుకుంటావా? యాక్చువల్గా నేను దేనికి అమౌంట్ తీసుకోలేదు. అసలు నేను ఏం చేసినా కూడా అమౌంట్ తీసుకోలేదు. చేశాను బట్ వెబ్ సిరీస్ చేసినా కూడా దాన్ని పోస్ట్ కూడా చేయలేదు. వెబ్ సిరీస్ ఒక సుమన్ టీవీ తరపున చేసాం కానీ దాన్ని పోస్ట్ చేయలేదు. అండ్ కొన్ని వేరేవి కూడా చేసాము. ఇప్పుడు రెమ్యునరేషన్ తీసుకోలేదంట, అది అమౌంట్ తీసుకున్నాం. వేరే వాళ్ళకి మేము లేదు అన్న వాళ్ళకి లేకుండా చేస్తాం. ఫ్రీ అంటే ఫ్రీ ఏం లేదు, వాళ్ళు ట్రావెలింగ్ ఇస్తారు. ట్రావెలింగ్ ఇవ్వకుండా ఎవరుండ్రు. ఫ్రీ అంటే నేను చేసింది ఎన్నో లేవు కదా సార్, వాళ్ళని ఎందుకు అలా లేదు. మారింది కాబట్టి కొంచెం మనం కూడా ముందుకెళ్తే మార్పు అనేది అసాధ్యం అనుకున్నాను, కానీ సాధ్యం చేశారు. ఎంతో కొంత నాకు నా వరకు తెలిసింది కాబట్టి మార్పు ఉంది కాబట్టి నేను కూడా ఇందులో ట్రావెల్ అవ్వాలనుకుంటున్నా యాక్టింగ్ లో. అంటే నేను అడిగేది ఏంటంటే ఇందులో పర్మనెంట్ గా ఉంటావా అని. ఉంటాను సార్, కంపల్సరీ ఉంటాను. ఎందుకంటే మా ఛానల్ కానీ ఇంకో ఛానల్ కానీ నీకు సపోర్ట్ ఇవ్వాలనుకుంటే మమ్మల్ని కొన్నాళ్ళ నుండి వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది కదా. లేదు సార్, నేను యాక్చువల్గా నాకు ఏం అంబిషన్ అనేది ఉంది కాబట్టి నేను ఒక విషయంలో ఏదైనా తీసుకున్నా అంటే దాన్ని కంపల్సరిగా జనాలకి నేను మీతో మాట్లాడుతున్నానని ఎప్పుడు ఫీల్ అవ్వను. ఎందుకంటే మీతో చెప్పే విషయాన్ని మీ దగ్గరే ఉంటుంది. అది జనాలకి చెప్పాలనుకుంటే ఆ జనాలకి చెప్పిన జనాలకి వాళ్ళకి నేను చెప్పాలనుకున్నా కాబట్టి ప్రేక్షకులకి నేను జనాలు అంటే మేము రూరల్ ఏరియా నుంచి వచ్చాం సార్. సో కొంత వరకు మాకు లాంగ్వేజ్ ఆంధ్ర సైడ్ అలాగే వస్తుంది కొంతవరకు. పీపుల్స్ కి కొంత మేరకు పోర్ట్రేట్ చేస్తాం, పూర్తిగా చేయలేము. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి మనం మారాలి తప్ప వాళ్ళు మన మైండ్ సెట్ మారుస్తారు తప్ప వాళ్ళని మనం మార్చలేము అన్నది. ఫస్ట్ ఇంటర్వ్యూ అది మా ఛానల్ అదృష్టం అనుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనకు ఏ మార్కెట్లో అయినా కూడా సినిమా ఫీల్డ్ కానీ ఇంకోటి మార్కెటింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అందులో ఏంటంటే మనకు పబ్లిసిటీ లేకపోతే మనం ఎక్స్పోజ్ కాలేము అనమాట. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఆర్టిస్ట్ అని నువ్వు యాక్షన్ చేయాలని చాలా తెలియాలంటే ఎట్లా
త్రూ సమ్ మీడియా అనమాట. అవును ఇటువంటివి యూట్యూబ్ ఛానల్స్ మీకు బాగా పనికొస్తాయి. అట్లాగే నేను కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఫ్రీగా చేసినా లేకపోతే మినిమం రెమ్యునరేషన్ చేసినా కూడా యూట్యూబ్లో 4 షార్ట్ ఫిల్మ్స్ యాక్ట్ చేస్తే దట్ కెన్ బి షోన్ టు అదర్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. వాళ్ళకి చూపించి నువ్వు ఛాన్సెస్ తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. అవును. చాలా వరకు ఏంటంటే సార్, ప్రొడ్యూసర్స్ అయినా డైరెక్టర్స్ అయినా మాకు అమౌంట్ మీకు పెడితే మాకేమొస్తుంది అనే వాళ్ళే, కానీ ఇది వాళ్ళు క్లిక్ అయిన తర్వాత ఇస్తారని చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారో అదే నమ్ముతాం మేము కూడా. నేనేమంటున్నా అంటే మన వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏమీ లేనప్పుడు, బ్యాక్గ్రౌండ్ వాళ్ళే అయినప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే చెయ్యాలన్నది నాకు అనిపించింది. నేను అలాగే చేస్తాను. ఎందుకంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ లేనిది ఏ మూవీ అవ్వదు కదా సార్. అవును, వాళ్ళు ఏం చెప్తే అదే అమౌంట్ అనేది వాళ్ళ ఇష్టం. అది అంటే ఇప్పుడు నీకు సినిమా ఫీల్డ్లో పార్ట్ టైమా లేదా ఫుల్ టైమ్ జాబా? ప్రెసెంట్ ఇప్పుడు ఇందులోకే వచ్చేద్దామన్న ఉద్దేశంతో ఫుల్ టైంలోకి వచ్చేస్తున్నావు. జాబ్ అనేది ఆ పక్కన పడేసాను. యాక్చువల్గా న్యూస్ రీడింగ్ కూడా, న్యూస్ యాంకరింగ్, న్యూస్ అనేది నేను ఎందుకు ఎంచుకున్నా అంటే మన సోషల్ యాక్టివిటీస్లో కొంచెం స్పీడ్గా వెళ్తాం కాబట్టి న్యూస్లోకి వెళ్తే మనం ఏదైతే చెప్పాలనుకున్నా తొందరగా పోర్ట్రేట్ అయిపోతుంది. పీపుల్స్ ఎక్కువ అర్థం చేసుకోవట్లేదు. మనం ఒకటి చేస్తే ఇంకొకటి అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారో అది మనం చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది. ఇదేదో మనకు అర్థమైంది వాళ్ళకి ఏం అర్థం అవుతుందో నాకు అర్థం కాక న్యూస్ ఛానల్ ఎంచుకున్నాను. ఇప్పుడు అట్లా కాదు, నువ్వు అంటే ఐ మీన్ మా ప్రేక్షకుల్లో కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, ప్రొడ్యూసర్లు ఉంటారు వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నావు అంటే అవకాశాలు నీకు ఎట్లా? నేనేం చెప్పలేను సార్, ఎందుకంటే అవకాశాలు అనేవి నాకెలా అవకాశాలు ఇస్తున్నారో, డైరెక్టర్స్ కొత్తగా వస్తున్న వాళ్ళైనా ఎవరైనా సరే ఒక వేస్ట్ అంటే డైరెక్షన్ ఎంచుకున్నప్పుడు వీళ్ళు ఇదే దారిలో వెళ్తున్నాం, మేము ఇదే దారిలో వెళ్ళాలని రాకండి. మేము వస్తే ఇలా ఎందుకు ఉంది, మేము ఎడ్యుకేషన్ ఉంది, మా లైఫ్ ఇది, మేము మార్చగలుగుతాం, మార్చినా మార్చకపోయినా ఇందులోకి రావాలంటే ఇలాగే ఉండాలి అని ఎంచుకొని మాత్రం రావద్దు. వచ్చిన తర్వాత మీకు ఏదైతే ఉందో అది ఫస్ట్ 2-3 తీసిన తర్వాత ఆస్కింగ్ అంటే యాక్టర్స్ని అడగండి, మీరు కొంతకి తక్కువగా చేయండి లేదా ఎక్కువగా చేయండి అని అదే అడగండి. ఎందుకంటే ఫస్ట్ రావటమే నేను కొత్తగా వస్తున్నా, మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి అంటే ఎవరు సపోర్ట్ చేయరు. అంటే మీరే కొత్తగా వచ్చినప్పుడు మేము ఎలా కొత్తగా పోర్ట్రేట్ అంటే మిమ్మల్ని నమ్మి మేము ఫ్రీగా చేయొచ్చు, కానీ అది ఎంతవరకు వెళ్తుంది అనేది తెలియదు. సక్సెస్ అవ్వలేరు. ఫస్ట్ టైం రావటమే ఏ వ్యక్తి అయినా సరే అమౌంట్ లేకుండా ఫస్ట్ చెయ్యమ్మా అంటే చేస్తారు, కానీ ఆ వ్యక్తి పోస్ట్ చేయడు. నాకు 2-3 అలాగే పోస్టే కాదు అసలు, ఆ వ్యక్తి రాడు, ఆ వ్యక్తి రాలేడు. అండ్ రావటానికి కూడా టైం తీసుకొని 1 సంవత్సరం 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ఆ వ్యక్తి అడ్రస్ లేకుండా పోతుండు. 2-3 సంవత్సరాలు వేస్ట్ చేపించి టైం వాళ్ళని నమ్మి వేస్ట్ చేసుకోవడం ఇవన్నీ కొత్తగా వచ్చే వాళ్ళ వల్ల అవుతుంది. షార్ట్ ఫిల్మ్స్ లో కాకుండా మూవీస్ లోకి వచ్చే వాళ్ళు చిన్న మూవీస్ లోకి స్టార్ట్ చేసుకుంటున్నారు సార్. స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ తీసుకుంది మీరే. యాక్చువల్గా మాకు అంటే నేను ఎందుకు తీసుకున్నా అంటే నీలో ఆ యాక్షన్ ఉందమ్మా, మనం చేసే ఫాస్ట్ చేసేసి 1 నిమిషంలో బాగా చేసావు, ఫ్యూచర్ ఉంది అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా నేను కరాటే కూడా నేర్చుకున్నా. కరాటే బ్లాక్ బెల్ట్ ఎక్కడ కోచింగ్? నేను ఖమ్మంలో నేర్చుకున్నాను. స్టడీ చదివేటప్పుడు డిగ్రీలో నేర్చుకున్నాను. అంటే ఎందుకు నేర్చుకోవాలనిపించింది? అలా చిరంజీవి ఫేవరెట్ కాబట్టి నేర్చుకోవాలనిపించింది. నా అంబిషన్ పోలీస్ ఆఫీసర్ కావాలనేది. పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఉద్దేశంతో మనకి ఎదుటి వ్యక్తిని మనం కాపాడాలి, ఎట్లా కాపాడాలనేది నాకు అర్థం కాలేదు. అదే కరాటే నేర్చుకుంటే మనకి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలాగో వెళ్తాం కదా అన్న ఉద్దేశంతో కరాటే నేర్చుకోవాలని ఇంట్లో చాలా ఫోర్స్ చేసి కరాటే నేర్పించే కాలేజీ జనరల్ గా లేడీస్ తక్కువ నేర్చుకుంటారు కదా. నేను ఇష్టపడి నేర్చుకున్నాను మేడం. చదువు కూడా అలాగే ఇష్టపడి చదువుకున్నాను. చదువు కూడా నాది మధ్యలో ఆగిపోయింది. ఇప్పటికి కూడా ప్రాక్టీస్ చేస్తుంటా? ఇప్పటికి నేను స్టిల్ కంటిన్యూ ఉన్నాను సార్ కరాటేలో. మాస్టర్ గా వెళ్తున్నాం, వెళ్ళే దారాల. వీడియోస్ ఉన్నాయా? వీడియోస్ ఉన్నాయి.
అంటే నేను కాంపిటీషన్కి వెళ్ళడమే కానీ మనం వీడియోస్ చేయడం అలా ఎప్పుడు చేయలేదు. ఓన్లీ కాలేజీలో ఉన్నప్పుడు స్టేజ్ మీద ఒకసారి చేసాము అంతే. యాక్చువల్గా నేను నేర్చుకోవడం వరకే చేశాను తప్ప దాన్ని అంటే ఎందుకు నేర్చుకోవాలనిపించిందంటే అవతల ప్రొటెక్ట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తే సేఫ్ మనం, గార్డ్ చేయడానికి అన్నమాట. నేను ప్రొటెక్ట్ చేయగలుగుతానా లేదా ఎదుటి వ్యక్తిని అనుకున్నాను. ఇప్పుడు నాకు అది నాకు ఉపయోగపడదు. నేను ఈ జనరేషన్ వాళ్ళు నాకు ఇబ్బంది లేకుండా కరాటే అనేది నాకు ప్లస్ అయిపోయింది. సో ఇప్పుడు సినిమాలో ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మీరు కరాటేకి దానికి సంబంధం లేదు సార్. యాక్చువల్గా నేను కరాటేని షార్ట్ ఫిల్మ్స్ లో చూపించాలనే ఉద్దేశంతో షార్ట్ ఫిల్మ్స్ తీద్దాం, త్వరలో తీద్దాం, షార్ట్ ఫిల్మ్ తీద్దాము, వీలైతే త్వరలో తీద్దాం. ఓటీటీ అనుకున్నాం కానీ మరి ఈ పండుగలు వచ్చినాయి కదా, కొద్దిగా టైం పడుతుంది. మీరు ఎప్పుడైనా తీయండి సార్, హ్యాపీ నన్ను సెలెక్ట్ చేసినందుకు. ఎందుకంటే యాక్చువల్గా మేము చాలా ఉంటాయి చెప్పాలని, కొన్ని మనం చెప్పినా కూడా అవతల వ్యక్తులు వినడానికి కూడా బోర్ కొడుతుంది కాబట్టి మనం మైక్ ఇస్తే తిరిగి ఇవ్వలేము. యాంకరింగ్ ప్రొఫెషనల్ ఆల్రెడీ వెళ్ళొచ్చు కాబట్టి ఇప్పుడు చాలా మంది బిజీ అయిపోయింది. మనం చెప్పాలి, బ్రీఫ్ గా చెప్పాలన్నమాట. బ్రీఫ్ అంటే మనం కొంచెం చెప్పాలి, ఎక్కువ తెలిసేలా చేయాలి. మనం ఏంటంటే యాంకర్ గా చేసిన తర్వాత ఏంటంటే ఆటోమేటిక్ గా టాకింగ్ వస్తుంది కదా, మనం పక్కన యాంకర్ అయినా ఎవరైనా కానీ మనం కూడా అదే స్పేస్కి వెళ్ళిపోతాం. ఆ ప్లేస్లో నేనుంటే బాగుండు, నేను ఇంకా కొన్ని అడగచ్చు కదా అని అనిపిస్తుంటుంది. కానీ రియాలిటీ ఎలా ఉంటుందో తెలీదు. బట్ నాకు అలా లొడ వాగేస్తూ ఉంటా, ఏం వాగుతానో తెలియదు, అది కాంట్రవర్సీ అవుతూ ఉంటాను. అదండి ప్రేక్షకులారా, మా స్టూడియోకి చాలా మంది కొత్త ఆర్టిస్టులు వస్తున్నారు, చాలా మంది పరిచయం చేసాము. అయితే ఈ ఆర్టిస్ట్ ఏమంటున్నదంటే, నాకు అది వరకు అవకాశాలు వచ్చినాయి కానీ కమిట్మెంట్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆ ఐడియా నాకు నచ్చదు కాబట్టి అసలు ఆ పదం నేను వాడలేదు యాక్చువల్గా. అందువల్ల నౌ షీ వాంట్స్ టు కమ్ బ్యాక్ టు సినీ ఫీల్డ్. లెట్ us wish her a bright future. Our channel will support her. All the best. All the best.